హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ గురించి 19th ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ సూన్ లో ఉన్నాయి, అప్కమింగ్ సూన్ లో ఉన్నాయి. ఆ రిలీజ్ తేదీని కూడా మోదీ కార్యాలయం నుంచి, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ నుంచి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. అయితే కొంతమందికి పిఎం కిసాన్ పేమెంట్ నిజంగా రావడం లేదు. దానికి గల కారణాలు ఏంటి? మరి ముందే జాగ్రత్త అయితే సరిపోదా? భారత ప్రధానమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మోదీ గారు రైతులను పంట మద్దతు కోసం, అంటే లాగోడి కోసం ఈ ప్రతి సంవత్సరం 3 విడతల్లో 2000 రూపాయల చొప్పున 6000 అందిస్తున్నటువంటి మోదీ ఈసారి కాస్త ఆ పేమెంట్ ని పెంచేటువంటి ఆలోచన చేశారు. అలాగే జమిలీ ఎలక్షన్ల పైన కూడా ఇవాళ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. కొన్ని పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరి అది సక్సెస్ అయితే బాగుంటుందా, మరి ఏముంటుందో తెలియదు. మొత్తం పిఎం కిసాన్ 19th ఇన్స్టాల్మెంట్ ఎవరికి వస్తున్నాయి, రాకపోవడానికి గల కారణాలు ఏంటిది, మరి ఏం చేస్తే పిఎం కిసాన్ పేమెంట్ మీకు వస్తాయి, మరి ఏ తేదీనే పిఎం కిసాన్ పేమెంట్ రిలీజ్ చేస్తున్న ప్రభుత్వం, ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ తేదీ ఫిక్స్ చేశారు. December 29th అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి, లేదా జనవరి అంటే 2nd లేదా 3rd తేదీన, ఈ తేదీలో ఖచ్చితంగా పిఎం కిసాన్ పేమెంట్ మీ అకౌంట్ లో నగదు జమ అవుతాయి. మరి ఎప్పుడు ఎలా చెక్ చేసుకోవాలని డౌట్స్ వస్తాయి. మీకు మొబైల్ ఆల్రెడీ SMS వచ్చి ఉంటుంది, లేదా పిఎం కిసాన్ రిలీజ్ అయిన రోజే మీ దగ్గర ATM కార్డు కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఏదన్నా సరే వన్స్ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆటోమేటిక్గా పేమెంట్ మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. క్రెడిట్ కాని వాళ్ళ పరిస్థితి ఏంటి? మొత్తానికి దేశంలో ఉన్నటువంటి రైతులందరినీ ఉద్దేశించి ఈ స్కీమ్ ప్రారంభించినప్పటికీ కొందరికి సాంకేతిక కారణాల వల్ల, టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అంటే ఆధార్ కార్డులో పేరు ఒక రకంగా ఉండడం, పాన్ కార్డులో పేరు వేరే రకంగా ఉండడం, ల్యాండ్ పాస్బుక్ లో వేరే రకంగా ఉండడం, ఈ చిన్న ఇష్యూస్ మీరు సాల్వ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళి? మీ జీపీలోనే, లేదా మీరు సెపరేట్గా తెలంగాణ అయితే ఒక గోదామే పెట్టారు, దానికి సంబంధించి విఆర్ఎల్ ఉంటారు. సో విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు అగ్రికల్చర్ ఆఫీస్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డ్ నంబర్, ల్యాండ్ పాస్బుక్ నంబర్, పాన్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్ నంబర్, మొబైల్ నంబర్ అటాచ్ అయినటువంటి నంబర్స్ ఇచ్చి అప్డేట్ చేయించుకోండి. కూడదు ఇప్పటికే మేము చేసాం సార్ అనుకున్న వాళ్ళు వన్స్ మీరు చెక్ చేసుకోండి. ఈజీగా చెక్ చేసుకునే విధంగా వీడియో కింద లింక్ ఇచ్చాను, లేదా మీరు pmkisan.gov.in అఫీషియల్ వెబ్సైట్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తంలో పిఎం కిసాన్ పేమెంట్స్ అప్ కమింగ్ సూన్ లో ఉన్నాయి. ఏ క్షణమైనా రిలీజ్ అవ్వచ్చు. రిలీజ్ కాకముందే బిఫోర్ ఇన్ఫర్మేషన్ మీకు, ఎందుకంటే ఈసారైనా మిస్ కాకూడదు. అందరికి పిఎం కిసాన్ పేమెంట్ వచ్చి తీరాలి. ఓకే, డీటెయిల్స్ ఎలా చెక్ చేసుకోవాలనేది వీడియో కింద లింక్ ఇచ్చాను. ఇప్పటి వరకు ఎన్ని మీరు పిఎం కిసాన్ పేమెంట్ పొందారు, నెక్స్ట్ పిఎం కిసాన్ పేమెంట్ కి మీరు ఎలిజిబిలిటీ మీకు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మొత్తానికి పిఎం కిసాన్ పేమెంట్ గురించి తప్పకుండా ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మొత్తానికి పిఎం కిసాన్ స్కీమ్ డీటెయిల్స్ అన్ని మీకు లింక్ రూపంలో వచ్చాను. అయినప్పటికీ మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని, సలహాలను, సందేహాలను గుర్తు చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.